ఇద్దరు పిల్లలకు మించి పిల్లలకు జన్మనిచ్చిన పాపానికి మేము శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది. నిబంధన ద్వారా మేము రాజకీయ నప్పుసొప్పులుగా కానీ ఇదే ఓటేస్తున్నటువంటి మాకు నిలబడేటువంటి హక్కు లేకుండా పోయింది. మీరు పిల్లల్ని కనండి అని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఆ జీవోని ఎత్తివేసిండ్రో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలో రాబో గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరు మించి పిల్లలు ఉండకూడదని మే 31, 1995 తర్వాత ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారు స్థానిక గ్రామీణ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని ఉన్న జీవో గత 30 సంవత్సరాల కింద నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోను తేవడం జరిగింది. ఈ జీవో యొక్క ఉద్దేశం జనాభా నియంత్రణ కొరకే తెచ్చిరు కనుక రేపు రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పోటీ చేయాలనుకునే వారికి గత 30 సంవత్సరాల కింద మాకు తెలుసో తెలియక ఇద్దరు పిల్లలకు మించి పిల్లలకు జన్మనిచ్చిన పాపానికి మేము శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక స్థానిక సంస్థలు అంటే లోకల్ బాడీస్ అంటే రెండు రకాలు. ఒకటి పట్టణ లోకల్ బాడీ, రెండోది గ్రామీణ లోకల్ బాడీ. పట్టణ లోకల్ బాడీలో 2019లో నాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు పట్టణ ప్రాంత ఎన్నికల నిబంధనను ఎత్తేయడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంత ఎన్నికలలో ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారికి ఆస్కారం అట్లనే ఉంది కనుక ఏదైతే పోటీ చేయాలనుకునే వారికి ఈ యొక్క మే 30, 1995 చట్టం మాకు గుదిబండగా దాపురించింది. గత 7-8 నెలల కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసేస్తామని చెప్పడంతో టీవీలలో పేపర్లలో మారుమోగింది. ఆ ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారే చెప్పారు కదా తీసేస్తారని మేము ఏమనుకున్నాం, తీసేస్తుంది కావచ్చు గవర్నమెంట్ అనుకున్నాం. కానీ మొన్న 9వ తారీఖు నాడు ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో ఇద్దరు పిల్లల నిబంధన ఆ విధంగా కొనసాగుతుందని ఏదైతే ఎన్నికల అధికారులు చెప్పేదాక మాకు తెలియలేదు. విషయం ఏంటంటే ఏదేమైనా గ్రామీణ ప్రాంత ఎన్నికలలో పోటీ చేసే వారికి పిల్లలు ఎంతమంది ఉన్నా పోటీ చేసే సౌభాగ్యం త్వరలో రాబోయే ఎన్నికల్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి రాష్ట్ర మంత్రివర్గం, మరి రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ పార్టీల అధ్యక్ష కార్యదర్శులు అంతా సహకరించి మేము కేవలం జెండాలకే పరిమితం కాకుండా మేము సైతం గ్రామీణ ప్రాంత ఎన్నికల్లో పోటీ చేసే సౌభాగ్యం కల్పిస్తే మేము కూడా రాజకీయంగా సర్పంచో, ఎంపీటీసో, జడ్పీటీసో అయ్యి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఎంత రాజకీయ అనుభవం ఉన్నా కూడా ఈ పిల్లల నిబంధన అడ్డు రావడంతో ఈ నిబంధన ద్వారా మేము రాజకీయ నపుసకులుగా మారి చెల్లని కాగితంగా ఎంత అనుభవం ఉన్నా ఎంత చేసినా మా యొక్క విధి చెల్లని కాగితంగా అవుతుంది. ఎందుకంటే ఎంపీ, ఎమ్మెల్యే అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకు పిల్లల నియంత్రణ అవసరం లేదు. కానీ కేవలం గ్రామీణ ప్రాంతంలో పోటీ చేసే వారికే ఈ పిల్లల నిబంధన ఎందుకు? అదేవిధంగా ఎమ్మెల్యేకు కాన్స్టిట్యూన్సీ మొత్తం ఉంటే లక్షలాది మందికి హితబోధ చేయవలసిన ఎమ్మెల్యే ఆయనకు పిల్లల నియంత్రణ, ఈ దేశ రాష్ట్ర జనాభా నియంత్రణ అవసరం లేదు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళు పోటీ చేయవచ్చు. ఈ దుర్మార్గమైన చట్టం భారతదేశంలో 7 కేంద్రపాలిత ప్రాంతాలు 29 జిల్లా రాష్ట్రాలు ఉన్నా కూడా ఎక్కడ లేని ఈ నిబంధన మనకంటే 13 రాష్ట్రాలలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలలో లేని ఈ నిబంధనను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఎత్తేసి మాకు సైతం రాజకీయంగా ప్రజాప్రతినిధి అవకాశాన్ని కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ రాష్ట్ర మంత్రివర్గాన్ని కోరేటందుకు మేము ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి నేడు ప్రగతి భవన్కు రావడం జరిగింది. మంత్రుల అపాయింట్మెంట్ తీసుకొని వారి యొక్క మా విన్నపాన్ని మన్నించి రేపు 16వ తారీఖు నాటి ఏదైతే రాష్ట్ర కేబినెట్లో ఈ యొక్క నిబంధనను రద్దు చేయాలని మా ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారి తరఫున మీకు చేతులెత్తి జోడిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా నిబంధనను రద్దు చేయాలి, పిల్లల నిబంధన అనేది ఉండొద్దని చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 12,777 గ్రామ పంచాయతీలు గలవు. దాంట్లో భాగంగా ఈ ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల మరియు వారి పిల్లల ఓట్లు దాదాపుగా 2 లక్షల ఓట్లు గలవు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక్కరున్నా ఆ ఓటుకు విలువ ఉంటుంది, ముగ్గురున్నా ఓటుకు విలువ ఉంటుంది. కానీ మా ఓటు ఒక సర్పంచ్గా నిలబడ్డ అభ్యర్థికి మా ఓటు గెలిపించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా వార్డు మెంబర్గా గెలిపించడానికి సహాయపడుతుంది.
అదేవిధంగా ఎంపీటీసీగా గెలిపేయడానికి సహాయపడుతుంది, అదేవిధంగా జెడ్పీటీసీగా కూడా సహాయపడుతుంది. కానీ ఇదే ఓటు వేస్తున్నటువంటి మాకు నిలబడేటువంటి హక్కు లేకుండా పోయింది ఈరోజు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, మా ఓట్లు 2 లక్షల ఓట్లు ఉన్నాయి, మీ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యులము. అయ్యా, ఆనాటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు 1995లో ఈ 3 పిల్లలు ఒక చట్టాన్ని తీసుకొచ్చి వారికి నిలబడకుండా ఒక జీవో తీసుకొచ్చిండు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో కుటుంబ నియంత్రణ అవసరం లేదు, పిల్లల్ని ఎంతమందినైనా కనండి, లేకపోతే వృద్ధాప్యులు ఎక్కువైపోతున్నారు, యువకులు తక్కువైపోతున్నారు. కాబట్టి ఈ దేశ అభివృద్ధి పిల్లల మీద ఉంది కాబట్టి మీరు పిల్లల్ని కనండి అని చంద్రబాబు మళ్ళీ ఈ జీవోను వెనకకు తీసుకొని ఈ మధ్య కాలంలోనే ఎత్తివేయడం జరిగింది. కానీ అదే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జీవోను తెలంగాణ రాష్ట్రము కొనసాగించడం అంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయము. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఈ జీవోను వెంటనే ఎత్తివేసి 2 లక్షల మందికి న్యాయం జరిగే విధంగా మీరు మీ యొక్క కృప మా మీద ఉంచే విధంగా చూడాలి. మరి ముఖ్యంగా ఈరోజు మేము ఎందుకు ఈ ప్రగతి భవన్కి వచ్చి మా మొరబెట్టుకుంటున్నామంటే, స్థానిక ఎన్నికల్లో దాదాపుగా 2 లక్షల మంది అంటే దాదాపుగా 1000 మంది ఈరోజు సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, ఎంపీపీ గానో, జడ్పీటీసీ గానో అయ్యే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మాకు కలిగేటువంటి హక్కు, మాకు కలిగేటువంటి రాజకీయ భవిష్యత్తును దయచేసి కాపాడవలసిందిగా మరి ముఖ్యంగా మీకు వేడుకుంటున్నామయ్యా. మీ ప్రభుత్వంని మరోసారి మేము గెలిపించడానికి సిద్ధంగానే ఉన్నాం. ఈ 2 లక్షల మంది 3 పిల్లల తల్లిదండ్రులు అంతా కలిసి ముఖ్యమంత్రిగా మరోసారి మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు ఈ అవకాశాన్ని కల్పించండి. 3 పిల్లల జీవోని ఎత్తివేయాలి. ఈ స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని మరొకసారి వేడుకుంటూ సెలవు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2కు మించి పిల్లలున్న తల్లిదండ్రులు ప్రజాభవన్కి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, 2 కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో తీసుకొచ్చారు. అదే చంద్రబాబు నాయుడు జనాభా తగ్గిపోతే, రాబోయే తరానికి జనాభా తగ్గిపోతే ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయో అని ముఖ్య ఉద్దేశంతో ఆయన జీవోను రద్దు చేసి 2 కంటే ఎక్కువ పిల్లలున్నా కూడా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కల్పించాడు. అదేవిధంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ 2 పిల్లల నిబంధన అనేది ఎత్తివేసి 3 కానీ అంతకంటే ఎక్కువ ఉన్న సంతానంకు ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని వేడుకోవడం జరుగుతుంది. అలాగే గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇంతకుముందు మున్సిపాలిటీలో, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ జీవోను రద్దు చేయడం జరిగింది. ఓన్లీ స్థానిక సంస్థల్లో మాత్రమే ఈ జీవో ఉన్నది. కాబట్టి మా అందరి తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవనీయంగా కోరుకుంటున్నాం, ఈ జీవో ఎత్తివేసి మమ్మల్ని కూడా ఒక వార్డు మెంబరో, సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసీగాను పోటీ చేయడానికి అర్హత కల్పిస్తారని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి ఇక్కడ ప్రగతి భవన్కి మా యొక్క సమస్య అయినటువంటి 31 జీవో 1995 మే 31 వరకు ఉన్నటువంటి జీవోని అప్పుడున్న అవసరాలకు అనుగుణంగా అప్పుడు పెరుగుతున్న జనాభా నియంత్రించాలనే ఉద్దేశంతో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో తేవడం జరిగింది. అప్పుడు కూడా మేము అందరం యాక్సెప్ట్ చేసాం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితిలో జనాభా పెరుగుతుందని చెప్పి వాళ్ళు భావించారు. కాబట్టి తర్వాత వాళ్ళు ఈ జనాభా పెరుగుదల తగ్గడం వలన ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ తగ్గుతున్నాయి. ఆ ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వలన దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం వాళ్ళ ఆధిపత్యం పెరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది, మన ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు కూడా తగ్గుతున్నాయని భావించి అదేవిధంగా అప్పుడున్న పరిస్థితిలో ఆ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు రాష్ట్రాలు విభజించిన తర్వాత 2019లో గౌరవ సీఎం చంద్రశేఖరరావు గారు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయో ఆ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మున్సిపల్లో నిలబడుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ జీవోను రద్దు చేసి ఎంతమంది పిల్లలను కూడా నిలబడతాయని ఒక జీవోని తీసుకురావడం జరిగింది. దానివల్ల దాదాపు మున్సిపాలిటీ ప్రాంతాల్లో కొన్ని వందల మంది అభ్యర్థులు, కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ నిలబడి చైర్మన్లుగా అయిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఆ జీవోను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి వాళ్ళకు వీలుగాక
మొన్నటి వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు వీలు కాలేదు, సమయం లేకుండా మేము కూడా అర్థం చేసుకున్నాము. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి, దాదాపు జనవరిలో ఎలక్షన్ జరగవచ్చు కాబట్టి మీకు సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అనుకూలంగా మలుచుకొని మాకు జరిగే అన్యాయాన్ని, అదేవిధంగా రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని, ఎమ్మెల్యే సీట్లు తగ్గి మన దక్షిణ భారతదేశమే నష్టపోతుంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఆ జీవోని ఎత్తివేసిండ్రో, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా యందు దయ ఉంచి మీరు కూడా అందరి బాగు కోరేవారు, మీరు అర్థం చేసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాము. జై తెలంగాణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.